నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. నిన్ను ఒక మాట అడుగుతా. నీ ఇల్లు సంత వీధిగా ఉందా, రాజమార్గంగా ఉందా? క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో ప్రభు అంటాడు, మన కంఠధ్వని వీధులకు వినబడకూడదు. మనల్ని చూసి ప్రజలు ఏమన్నాలో తెలుసా? క్రైస్తవులంటే ఎంత ఐక్యంగా బ్రతుకుతారా వీళ్ళు. మన మధ్యలో అద్దెకు వచ్చి లేకపోతే మన మధ్యలో ఇల్లు కట్టుకొని బ్రతుకుతూ 20 సంవత్సరాలు అవుతుంది. ఈ భార్యాభర్తలు ఏనాడు వీధికి ఎక్కిన వాళ్ళు కాదు. ఆ పిల్లలు ఉన్నారే, వాళ్ళ కొడుకులు తండ్రి గీసిన గీత దాటి. అదే ఆ కోడలు ఉందే, అత్తను తల్లిలాగా చూసుకుంటుంది. ఆ అత్త ఉందే, కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో నాకు తెలియదు, కానీ కోడలను కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఈ శబ్దాలు మన ఇంటిలో వినబడును గాక. యేసుక్రీస్తుని గురించి ఏమని రాసిందో తెలుసా? అతడు అరవడు, కేకలు వేయడు, తన కంఠధ్వని వీధులలో వినబడనివ్వడు.